ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను పరిశీలిస్తోంది డైవింగ్ టీం. నీటి లోపలికి వెళ్లి ప్రస్తుతం బోట్లు ఉన్న పరిస్థితిని అంచనా వేస్తున్నారు. నీటి లోపల కటింగ్ చేసేందుకు ఉన్న వెసులుబాటును పరిశీలిస్తోంది డైవింగ్ టీం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. బోట్ల తొలగింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇప్పటికే డైవింగ్ టీం నీటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి, ఇప్పుడు లోపలికి డైవింగ్ టీం ఇద్దరు వెళ్లారు. వాళ్ళు ఏం విషయాలని గమనించినటువంటి పరిస్థితి, ఏం వెరిఫై చేశారు? ఇంకా తెలియలేదండి, వాళ్ళు పైకి వచ్చిన తర్వాత కానీ తెలుస్తుంది. అంటే ఏమేమి వెరిఫై చేయడానికి వెళ్లారు? అంటే ఈ బోట్ కింద ఇంకా ఎన్ని బోట్లు ఉన్నాయని చెక్ చేయడానికి పంపించారు. సో అంటే దీని తర్వాత, అంటే ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? అండర్ వాటర్ కటింగ్ ప్రాసెస్ చేస్తాం. కటింగ్ స్టార్ట్ చేసి 2 పీసులుగా కట్ చేస్తామండి. తర్వాత బెలూన్ టెక్నాలజీ వాడి ఫ్లోట్ చేసి ఒడ్డుకు లాగడానికి ప్రయత్నం చేస్తాం. సో అంటే కటింగ్ చేసేస్తే ఇంకా ఫ్రీ అయిపోతాయా బోట్లు, లేకపోతే కటింగ్ చేస్తే ఫ్రీ అవుతుందని కదా, కటింగ్ చేస్తే దాని వెయిట్ తక్కువ ఉంటుంది, దాన్ని తీసుకొని క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కట్ చేయడం, దాన్ని క్యారీ చేయడానికి బయటికి క్యారీ చేయడానికి అవకాశం ఉంటుందని 2 పీసులను కట్ చేయడం. ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉంటే దాన్ని ఇంకో 2 పీసులను కట్ చేసే అవకాశం. వెయిట్ బట్టి కట్ చేస్తాం. సో ఈ మొదలు పెట్టిన తర్వాత, ఈ ప్రొసీజర్ మొదలు పెట్టిన తర్వాత ఎంతమంది దీనిలో వర్క్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేస్తారు? 13 మంది డైవర్స్ అండి. 13 మంది డైవర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఎలా అంటే అందరూ ఒకేసారి? ఇద్దరు డైవర్స్ వెళ్తారు, గంటన్నర వర్క్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డైవర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. అలా చేంజ్ అవుతూ సాయంత్రం వరకు ఎంతమంది అయితే అంతమంది పనిచేస్తారు. ఎంత అయితే అంత పనిచేస్తారు. సో అది పరిస్థితి. సాయంత్రం వరకు ఎంత అయితే అంత వర్క్ కంప్లీట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ వర్క్ లో మనం చూడొచ్చు, అక్కడ ఇద్దరు డైవర్స్ కిందకు వెళ్లారు. వెళ్లి అందులో వెళ్ళినటువంటి వాళ్ళలో ఒక డైవర్ అడుగుకు వెళ్లి అక్కడ ఇంకా బోట్లు ఉన్నాయా, లేకపోతే ఈ బోట్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా, కటింగ్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, కటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అసలు అనే దాన్ని కూడా అతను వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరు లోపలికి వెళ్లారు, ఒకళ్ళు బయటకు వచ్చారు, ఒకళ్ళు ఇంకా నీళ్లలో ఆ లోపల ఉన్న పరిస్థితిని చూడడానికి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే లోపల కటింగ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. అది పూర్తిగా అయిన తర్వాత కటింగ్ ప్రొసీజర్ కూడా ప్రారంభమవుతుందని అయితే వాళ్ళ సూపర్వైజర్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే లోపల 4 బోట్లు ఉన్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 3 బోట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ అడుగున ఏదైతే బోటు ఆగిపోయి ఉండిపోయిందో ఆ బోటు వల్లే పైన ఉన్న బోటు లాక్ అయిపోయింది. మొత్తం 3 బోట్లు ఒకదానికొకటి లింక్ పడి లాక్ అయి ఉన్నాయి. ఒక బోటు వాటి అడుగున ఉండిపోయింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకొక పక్కన డైవింగ్ టీం కూడా ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఈ రోజు సాయంత్రానికి కొంతవరకు కటింగ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలా ఇద్దరిద్దరు చొప్పున ప్రతి గంటన్నరకి ఇద్దరు డైవర్లు లోపలికి వెళ్లి కటింగ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి లోపల అండర్ వాటర్ కటింగ్ సిస్టమ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ప్రారంభమవుతోంది. ఇది పూర్తిగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, ప్రకాశం బ్యారేజ్ వద్ద.